భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం ప్రథమ స్కందంలో ఉన్నాం. మనం నిన్న 132వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 133వ పద్యం నుండి కొనసాగిద్దాం. ఈ విధంగా నారదుడు వ్యాసమునీంద్రుడికి చెప్పి ఆయన్ని వీడ్కొని వీణ వాయిస్తూ తన మార్గంలో తను వెళ్ళిపోయాడు అని సూతుల వారు ఇలా అన్నాడు. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకింద గీతముల జగములకు చేయించు చెవుల పండువా మయించు నగాలినిట్టి మతి మరిగలడే. ఇటువంటి మతిమంతుడు, బుద్ధిమంతుడు, గొప్ప జ్ఞాని అస్సలు ఎవరైనా ఉంటారా అని సౌనకాది మహాములతోటి చెప్తున్నారు సూతుల వారు. ఏం చేస్తాడయ్యా ఆయన? ఎప్పుడూ వీణ వాయిస్తూ ఉంటాడు. దేనికి వాయిస్తాడు? ఆ ముకుందుడి యొక్క గీతాలు పాడటానికి వాయిస్తాడు. అది మనకు చెవుల పండుగ. ఇటువంటి జ్ఞాని ఎవరు లేరు ప్రపంచంలో అని నారదుని కొనియాడిన సూతుని చూచి నారదు మాటలు విన్న వెనక భగవంతుడైన బాదరాయణుడు ఏమి చేశానని సౌనకుండు అడిగిన సూతుని. బాదరాయణుడు అంటే వ్యాసువారి. ఆ తర్వాత వ్యాసువారి ఏం చేశారయ్యా అని సౌనకాది మహాములు అడిగారు సూతువారు. బ్రహ్మ అప్పుడు సూతులు చెప్తున్నారు, బ్రహ్మదైవత్యైన సరస్వతి పడమటి తీరమున ఋషులకు సత్రకర్మవర్ధనంపై బదరీ తరుషుండ మండితంపై శమ్యాప్రాసంబరం ప్రసిద్ధంబగు ఆశ్రమంబు కలదు. సరస్వతీ నది తీరంలోట శమ్యాప్రాసం దాని పేరు అనే ఒక ఆశ్రమం ఉన్నది. అందు జలంబుల వార్చి కూర్చుండి వ్యాసుండు తన మది స్థిరంబు చేసుకొని. జలంబులు వార్చి అంటే మునీంద్రులకు కూడా ఆయన రోజు చేయాల్సినవి సూర్యుడికి అర్ఘ్యప్రధాన కార్యక్రమాలు అన్నమాట. జలాలు విడవటం అంటే అవన్నీ చేసి తన నారదుల వారు చెప్పిన మంచి వాక్యాలతో తన మనస్సుని స్థిరం చేసుకొని భక్తియుక్తమైన చిత్తంబున పరిపూర్ణుడైన ఈశ్వరుణ్ణి గాంచి ఈశ్వరాధీన మాయావృతంపైన జీవుని సంసారంపు గని జీవుండు మాయ చేత మోహితుండై గుణ వ్యతిరిక్తుండయు మాయా సంగతిని తాను త్రిగుణాత్మకుండని అభిమానించుచు త్రిగుణత్వాభిమానంబునన్ కర్తయు భోక్తయు అను అర్థంబు నుంగుననియు అయ్యనర్థమునకు నారాయణ భక్తి యోగంబు గాని ఉపశమనంబు వేరొకటి లేదని నిశ్చయించుకున్నాడు. మనస్సుని ఏకాగ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత పరిపూర్ణుడైన భగవంతుడిని మనసులోనే దర్శించుకున్నాడు. మాయామోహితుడైన జీవుడు ఏమనుకుంటూ ఉంటాడట అంటే మాయా ప్రభావం వల్ల ఈ గుణాలే తాను అనుకుంటూ ఉంటాడు. ఈ త్రిగుణాలతోటే వీటన్నిటికీ తానే కర్త అని, తానే భోక్త అని ఈ విధంగా అనర్థ భావన చేస్తూ ఉంటాడు. ఇటువంటి ఈ అనర్థాన్ని ఉపశమింపజేయాలి అంటే హరిభక్తి అనే యోగం తప్పితే వేరొక మార్గం లేదు అని వ్యాస మహర్షి నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకొని అవనీ చక్రములోన పురుషుడు ఏ ఆమ్నాయము విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములను తప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించు అట్టి భువన క్షేమంకరంపైన భాగవతాంనాయము బదరాయనుడుతా కల్పించే నేర్పొప్పగం. భాగవతం
వేదస్వరూపం అని చెప్తున్నారు. భారతమే కాదు, మనం భారతాన్ని పంచమ వేదం అంటాం. ఇందులో భాగవత పురాణంలో ఈ భాగవతాన్ని కూడా వేదస్వరూపం ఏం చెప్పారు. ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేత సంసార బంధాలన్నీ కూడా సమసిపోతాయో, ఏ మహాగ్రంథం విన్నంత మాత్రాన జగన్నాథుడైన జనార్దనుడిపైన అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అటువంటి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని, భాగవతాన్ని, వేదరూపమైన భాగవతాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని ఆ బాదరాయణ మహర్షి అంటే వ్యాసుల వారు ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు. ఇట్లు భాగవతము నిర్మించి మోక్షార్థి అయిన సుకునిచే చదివించనని చెప్పిన విని ఏం చేశాడు? తర్వాత తన కొడుకు చేత దాన్ని మొదటగా చదివించాడట. ఎవరు? వ్యాసుల వారు. ఎవరాయన కొడుకు? శుకులవారు. అప్పుడు సౌనకుండు అడుగుతున్నాడు ఆ మాట వినంగానే, అసలు ఎందుకయ్యా ఆయన అభ్యసించే అవసరమే ఉంది? సుఖయోగి అసలు పుడుతూనే ఆయన చాలా అవధూత లాంటి వాడు కదా, ఆయన అభ్యసించవలసిన అవసరమే వచ్చింది భాగవతాన్ని అని అడిగాడు. అప్పుడు సూత్రులు వారు చెప్తున్నారు, ధీరులు నిరపేక్షలు నాత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడ అవ్య చరిత్ర నవ్య చరిత్ర. ఓ పురాణ చరిత, జితేంద్రియులు, నిష్కాములు అంటే కోరిక లేనివాడు, అటువంటి మహాములు ఏ ఫలాపేక్ష, ఏదో ఫలం వస్తుందన్న భావంతో చదవరయ్యా భాగవతాన్ని కానీ దేన్నైనా కానీ వేదాలని కానీ. వాళ్ళు నిర్వ్యాజమైన భక్తితోటి ఆ శ్రీహరిని భజిస్తూ ఉంటారు. అంతేగాని దానికోసం ఆయన భాగవతం చదువుకున్నాడు. దేనికోసం? ఏమాత్రం ఫలాపేక్ష లేకుండా కేవలం ప్రేమ, నిర్వ్యాజమైన భక్తి, ప్రేమ భక్తి, ఆ నారాయణుడి మీద ఉండే భక్తి ఆయన్ని చదివించింది. అది హరిగుణవర్ణనరతుడై హరితత్పరుడైన బాదరాయణి శుభతత్పరతం పఠించే త్రిగజద్వర మంగళమైన భాగవత నిగమంబున్. మళ్ళీ అన్నారు భాగవతాన్ని వేదమని చెప్తున్నారు. భాగవత నిగమంబున్, వేదాల్లో చదవటం మనకు కష్టమని ఈ భారత భాగవతాలని వ్యాసుడు మన కోసం రచించాడు. అదేనమాట, అందులో ఉన్న విషయాలే తేలిగ్గా చెప్పడం కోసం. ఉత్తమ విష్ణు భక్తుడు కాబట్టి సుఖమహర్షి శ్రీహరి యొక్క గుణాలని కీర్తించాలి, కీర్తన చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాడు కాబట్టి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన ఈ భాగవత వేదాన్ని విశ్వశ్రేయస్సును కాంక్షించి అధ్యయనం చేశాడు. తన కోసం కాదు, ఎవరి కోసం? విశ్వం కోసం, ఈ జగత్తు కోసం, ఈ జగత్తు యొక్క శ్రేయస్సుని ఆలోచించి. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. ప్రేయస్సు అంటే ప్రియమైనది, శ్రేయస్సు అంటే మేలు చేసేది. ప్రియమైనది ఎప్పుడు మేలు చేస్తుందన్న గ్యారంటీ లేదు, అంతే కదా. మనకు ప్రియమైన స్వీటు బాగా తింటే ఏమవుతుంది తెలుసు కదా. అదే అప్రియమైన మనకి ఏదైనా చేదు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంటే, కాబట్టి దాన్ని శ్రేయస్సు అంటారు. విశ్వశ్రేయస్సు కోసం ఆయన అధ్యయనం చేశాడు భాగవతాన్ని. నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము కుతా. ఓ సౌనక మహర్షి, వేల కొద్ది వేదాలు వల్లించిన
మోక్ష సౌభాగ్యాలు సంప్రాప్తించవయ్యా. ఈ భాగవతం అనే ఆమ్నాయాన్ని, అంటే ఈ భాగవతం అనే వేదాన్ని అధ్యయనం కనుక చేస్తే కైవల్యం అంటే ముక్తి అనేది కరదలామలకం అని తెలుసుకోవయ్యా. అంత గొప్ప మహత్తు గలది భాగవతం అనండి. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.